ఎట్లా ఉండాలి? నెలకు ఒకరి దగ్గర దగ్గర ఉండాలి. చిన్న ముంత అయిపోయింది, మా అమ్మ దగ్గరికి రావాలి. అయితే హాస్పిటల్ ఎట్లనో చేస్తుంది, నీరసం అయిపోయింది అక్క, నువ్వు హాస్పిటల్కి రా, చూపించి నీ ఇంటికి తీసుకుపోదు అని హాస్పిటల్ పెట్టి రామూర్తి హాస్పిటల్లో 4 రోజులు ట్రీట్మెంట్ పొందింది. ఆక్సిజన్ తీసేస్తే చనిపోతుందమ్మా అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తుంటే మధ్యలోనే చనిపోయింది. ఇక్కడ తీసుకొచ్చింది. నిన్న కార్యక్రమం జరగాలి, వచ్చిర్రు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మొన్న చనిపోయిందా? మొన్న సాయంత్రం నైట్ 7ంటికి చనిపోయిన తర్వాత నిన్న జరగాలి. ఈడ వేసింది, మాట్లాడితే బండి వేసుకొని ఉరుకుతున్నారు, కాగితాలు బంగారం అడుగుతారు. ఏంటంటే ఇది కథ అనిపించి బయటపడదామని వాళ్ళ ఉద్దేశం. మేము గట్టికి కూర్చున్నాం, మీ కాగితాలు బంగారం చెరసగం కదా, ఇది తీసుకొచ్చి ఒక పెద్ద మనిషి దగ్గర పెడితే కార్యక్రమం నడుపుదాం, తర్వాత పంచుకుందామని అమ్మన్నది. తేదట కార్యక్రమం అయినాక తెస్తుందన్న నమ్మకం అయితే మాకు లేదు. సంవత్సరానికి కాదు 10 సంవత్సరాలైనా మాకు వస్తుందన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి అది మేము బయటకి ఇవ్వాలనుకుంటున్నాం. డబ్బులు ఇవ్వకపోతే మీరు కూడా చేయరు? ఎట్లా చేస్తాం? సొమ్ము ఉంది కదా అక్కడ, మేము ఎట్లా చేస్తాం? సొమ్ముని కాదు, మనిషి కూడా కావాలి, మనిషి విలువైంది. మరి తనకు లేనప్పుడు మరి మేము ఎట్లా చేస్తాం? ఉత్తి పుణ్యానికి పుణ్యం తప్పు చేసింది అనుకో, మీరన్నా కనీసం పెద్ద మనిషి కదా, మిమ్మల్ని అందరికి కానీ మీ మనవరాలు కదా, పైసలేనా? ఏంటిది? అవి సరసంగా వచ్చినాయి అండి. ఇల్లు జాగా ఇది మా అమ్మకి ఇచ్చింది. తల్లి